వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఎస్వీఆర్ అకాడమీలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అనేది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ వరకు కూడా మీకు డీటెయిల్డ్‌గా గైడెన్స్‌ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఎస్వీఆర్ అకాడమీలో జాయిన్ అయ్యారో మస్ట్ అండ్ షుడ్‌గా నా వాట్సాప్ నంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వాలి. ఎందుకంటే మీరు ఎవరైనా గైడెన్స్ లోపం ఉన్నా నేను దాన్ని సరిచేస్తాను. మీ ప్రిపరేషన్‌లో లోపాలున్నా నేను దాన్ని సరిచేస్తాను. ఎందుకంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ మీద నాకు చాలా పట్టుంది కాబట్టి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది నేను 3-4 టైమ్స్ రాశాను. సో అందుకని మెయిన్స్ ఎగ్జామినేషన్‌ని ఎలా రాయాలి అనే దాన్ని మనం ఎక్కువగా కాన్సంట్రేషన్ చేసి చూడండి, మీ గ్రూప్ 1 కోర్స్ ఓపెన్ చేశాను ఇక్కడ నేను ఎస్‌వీఆర్ అకాడమీలో ప్రొవైడ్ చేసే దాంట్లో సెకండ్ సెక్షన్ కింద ఇక్కడ మీరు చూస్తే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ అని ఒక కాలమ్ ఇచ్చాను. ఇక్కడ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్‌కి సంబంధించి 5 పేపర్స్‌కి సంబంధించి ఒక్కొక్క పేపర్ నుంచి ఎస్సే రైటింగ్ దగ్గర నుంచి లాస్ట్ ఎథిక్స్ టాపిక్స్ వరకు కూడా రోజుకొక మాడ్యూల్ అప్‌లోడ్ అవుతూ ఉంటుంది. దాని సారాంశం ఏంటంటే అటువైపు సబ్జెక్ట్ నేర్చుకోవడంతో పాటుగా రెండోది మెయిన్స్ ఎస్సే రైటింగ్ ఎలా రాయాలి, ఒక్కొక్క సబ్జెక్ట్ వైస్‌గా ఎలా రాయాలి, ఆ సబ్జెక్ట్‌లో ఏ చాప్టర్ నుంచి అడిగారో ఆ చాప్టర్‌ని బేస్ చేసుకొని ఎలా రాయాలి అనే మోడల్ ఆన్సర్స్ మొత్తం ఉండటం వల్ల మీరు గనుక అవి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ప్రతిరోజు ఒకటి గనుక ఆటోమేటిక్‌గా ప్రాక్టీస్ చేయగలిగితే మెయిన్స్ ఎగ్జామినేషన్ జరిగే నాటికి మీకు ఎక్కువ మార్క్స్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. మన ప్రోగ్రామ్ ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. స్టాండర్డ్ సబ్జెక్ట్స్ అవ్వడంతో పాటుగా కరెంట్ అఫైర్స్‌ని ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్‌ని కూడా ప్రిలిమ్స్, మెయిన్స్ ఎట్ ఏ టైమ్ చదవాల్సిన అవసరం ఉందండి గ్రూప్ 1లో. ఎందుకంటే మనకి టైం సరిపోదు తర్వాత మెయిన్స్‌కి. అందుకని రోజుకొక్క మేమిచ్చే ఎస్సే రైటింగ్‌ని రాయగలిగితే లేదా ఆన్సర్ రైటింగ్ రాయగలిగితే గ్రూప్ 1 మెయిన్స్ మీరు అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సపోజ్ చూడండి, గ్రూప్ 1 మెయిన్స్ మీద నేను క్లిక్ చేస్తే సో ఇప్పటి వరకు మనం ఇచ్చిన వాటిలో చూడండి రోజుకొకటి అప్‌లోడ్ అవుతూ ఉంటుంది. ఇంటెన్సివ్‌గా దీన్ని నేను మాట్లాడుతున్నాను. అందుకని ఇనిషియల్ స్టేజ్‌లోనే చెప్తున్నాను నేను. రోజుకొకటి ప్రొవైడ్ చేస్తామని. అసలు మీరు ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి, ఫండమెంటల్స్, టిప్స్, స్ట్రాటజీ ఏంటి అండ్ పేపర్ 1కి సంబంధించి జనరల్ ఎస్సే శేషాద్రి సార్ చాలా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు దీన్ని. ఒకసారి చూడండి. ఎస్సే రైటింగ్స్ ఏమేమి చెప్తారు, ఎలాంటి ఏరియాస్ నుంచి ఎస్సే రైటింగ్ రాయడానికి అవకాశం ఉంది, ఇవన్నీ మాట్లాడారు. దాంతో పాటు ఇండియన్ హిస్టరీ విషయానికొస్తే ఇది మీకు జోయల్ సార్ డీల్ చేస్తున్నారు. ఆల్రెడీ హిస్టరీకి సంబంధించిన 2 మాడ్యూల్ అప్‌లోడ్ అయినాయి. మీకు ప్రతిరోజు ఒక్కొక్కటి అప్‌లోడ్ అవుతూ ఉంటుంది. చూసుకుంటూ వెళ్ళిపోవడమే. అండ్ పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్‌ని నేను డీల్ చేస్తాను. దాన్ని కూడా అప్‌లోడ్ చేశాను. ఇలా ప్రతి సబ్జెక్ట్ నుంచి కూడా మీకు ఒక్కొక్కటి అప్‌లోడ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. కంగారు పడొద్దు ఎవరు. చాలా క్వాలిటీగా ఇవ్వడమే మన ఉద్దేశం. అందుకనే మీరు ఒకసారి కోర్స్ తీసుకున్నాక ఎవరు కంగారు పడొద్దు. చిన్నగా అప్‌లోడ్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కటి అప్‌లోడ్ అయినప్పుడల్లా చూసుకుంటూ వెళ్ళిపోవడమే. సపోజ్ ఇప్పుడు నేను సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఒకసారి చెక్ చేయండి. గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇది. ప్రిలిమినరీ అందరూ ఇస్తారండి. కానీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేసిన వాళ్ళే లాస్ట్‌కి క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంది. సపోజ్ మీకు ఇట్లా వీడియో వస్తుంది అండ్ దాని కింద మీకు పీడీఎఫ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. సో ఒక్కసారి చెక్ చేద్దాం. మీకిలా గ్రూప్ 1 మెయిన్స్‌కి సంబంధించి చాలా డీటెయిల్డ్‌గా ఇక్కడ మీకు మాట్లాడటం జరుగుతుంది. ఒక టాపిక్ తీసుకొని ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలో కూడా ఉంటుందన్నమాట. సో అదే మీకు ఇక్కడ పీడీఎఫ్‌గా కూడా ఇవ్వడం జరిగింది చూడండి. సో దాన్ని మీకు తెలుగు, ఇంగ్లీష్ పీడీఎఫ్‌గా చాలా డీటెయిల్‌గా మేము ప్రొవైడ్ చేసాం. చూడండి. చాలా డీటెయిల్డ్‌గా మీకు ఈ వీడియో క్లాసెస్ అనేవి ఉంటాయి. సో ఇలా మీకు అట్లనే మిగతా సార్ ఫ్యాకల్టీ కూడా చాలా డీటెయిల్‌గా డీల్ చేస్తారు. సో ఒక 4, 5 ఫ్యాకల్టీని మీరు ఎట్ ఏ టైమ్ ఇక్కడ చూస్తారనమాట. సో ఇది మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్‌కి బాగా ఉపయోగపడుతుంది. ఒక్కొక్కళ్ళ వ్యూ ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి 4, 5 ఫ్యాకల్టీని మేము ఎంగేజ్ చేయడం జరిగిందనమాట. సో ఇది గ్రూప్ 1 మెయిన్స్‌కి సంబంధించి. ప్రిలిమ్స్, మెయిన్స్ మీరు కంబైన్డ్‌గా చదివితే చాలా మంచిది. ప్రిలిమ్స్, మెయిన్స్ కంబైన్డ్‌గానే మేము సబ్జెక్ట్ ఇచ్చాము. ఈ గ్రూప్ 1 మెయిన్స్ అనేది ఏంటంటే మెయిన్స్‌ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా రాయాలి అనే దాని మీద మీకిది మాడ్యూల్స్ ఉంటాయి.